Hello everyone, welcome back to our class. This is Veda. Today is day 6 and our topic is prepositions. Let's learn something new today. Okay, see here, our topic is prepositions. Prepositions means position of noun. Okay, position of noun. ఒక సెంటెన్స్లో నౌన్ యొక్క పొజిషన్ ఎలా ఉంది అనేది మనకు తెలియజేసేదే ప్రిపోజిషన్, రైట్? సో ప్రిపోజిషన్ డెఫినేషన్ ఒకసారి చూడండి. ఏ ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ దట్ షోస్ రిలేషన్షిప్ ఆఫ్ ఎ నౌన్ విత్ అదర్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్స్, రైట్? ఒక సెంటెన్స్లో ఉన్నటువంటి మిగతా వర్డ్స్తో నౌన్కు ఉన్నటువంటి రిలేషన్ చెప్తుంది. ఓకేనా? మనం చెప్పుకున్నాం కదా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 పార్ట్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క రోల్ ప్లే చేస్తుంది సెంటెన్స్ ఫామ్ చేయడానికి అని చెప్పుకున్నాం, రైట్? సో అందులో ప్రిపోజిషన్స్ అనేది ఒకటి. ఓకే, ఆ ప్రిపోజిషన్ వర్క్ ఏంటి అంటే, ప్రిపోజిషన్ ఏం చేస్తుంది అంటే నౌన్ యొక్క రిలేషన్ మిగతా వర్డ్స్తో ఎలా ఉంది అనేది చెప్తుంది. ఓకే, మనం కొంచెం ఎగ్జాంపుల్స్తో చూద్దాం, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, రైట్? సో ఇప్పుడు ప్రిపోజిషన్ అనేది మనకి ఏం చెప్తుంది అంటే నౌన్ యొక్క ప్లేస్ ఏంటి, ఎక్కడ ఉంది నౌన్ అనేది చెప్తుంది. టైం, ఎప్పుడు ఉంది అనేది చెప్తుంది. పొజిషన్, నౌన్ యొక్క పొజిషన్ ఏంటి అనేది చెప్తుంది. ఒకసారి వీటి మీద ఎగ్జాంపుల్స్ చూడండి. ప్లేస్ ఎక్కడ ఉంది అంటే ఆన్, అండర్, ఇన్. ఓకే, ఆన్ అంటే పైన, అండర్ అంటే కింద, ఇన్ అంటే లోపల. ఓకే, సో ఎక్కడ ఉంది, ఒక నౌన్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పడానికి ఈ విధంగా చెప్తాం. ఓకే, అండ్ టైం దగ్గరికి వచ్చేసరికి మనము ఎట్ని వాడతాం. ఓకే, నెక్స్ట్ పొజిషన్ అంటే ఓవర్, నియర్. ఓవర్ అంటే పైన, నియర్ అంటే దగ్గరలో. ఓకే, సో ఇలా ఈ వర్డ్స్ని బట్టి నౌన్ ఆ సెంటెన్స్లో ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేది మనకి మిగతా వర్డ్స్తో ఏ రిలేషన్లో ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది. క్లియర్? ఇంతవరకు అర్థమైంది కదా? నెక్స్ట్, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ చూడండి. ఓకే, ఏ వర్డ్స్ ఉంటే మనం వాటిని ప్రిపోజిషన్స్ అనుకోవాలి అనడానికి ఇక్కడ మనం ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకున్నాం. ఓకే, చాలా ప్రిపోజిషన్స్ ఉంటాయి, అందులో మనకి బాగా ఉపయోగపడేవి, కొంచెం తేలికగా ఉండేటివే తీసుకున్నాను. ఎందుకు అంటే ఒకేసారి ఏ టాపిక్ అయినా సరే ఎక్కువగా నేర్చుకున్నప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. సో కంప్లీట్ బేసిక్స్ అనేది నేర్చుకుంటే మనకి దాని ద్వారా నెక్స్ట్ స్టెప్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. తర్వాత మనకి కొత్త ప్రిపోజిషన్స్ నేర్చుకున్నా కూడా ఆల్రెడీ బేసిక్గా మనకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి మనం వాటిని తేలికగా అర్థం చేసుకుంటాం. ఓకే, రైట్? ఓకే, సో హియర్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ prepositions. In, on, under, over, between, near, above, below, inside, outside, right? ఒకసారి ఈ వర్డ్స్కి మీనింగ్ ఏంటో చూద్దాం. ఓకే, మీనింగ్ ఏంటో తెలిస్తేనే కదా అది ఏ రోల్ ప్లే చేస్తుంది, ఏం చెప్తుంది అనేది మనకు తెలుస్తుంది, రైట్? సో ఇన్ అంటే లో. ఓకే, అందులో, ఇందులో అని చెప్తాం కదా, సో అలా అనమాట. ఆన్ మీద, ఓకే, అండర్ కింద, ఓవర్ పైన, బిట్వీన్ రెండిటికి మధ్యలో. ఓకే, దానికి దీనికి మధ్యలో, ఇన్ బిట్వీన్ అని చెప్తాం కదా, దానికి దీనికి మధ్యలో ఉంటే దానికి బిట్వీన్ అని వాడతాం. ఓకే, నెక్స్ట్ నియర్ దగ్గరగా. ఓకే, దగ్గరగా ఉంటే నియర్. అబోవ్ పైన, బిలో కింద, ఇన్సైడ్ లోపల, అవుట్ సైడ్ బయట. ఓకే, మరి ఇక్కడ ఇన్సైడ్ రెండు ఉన్నాయి కదా, మరి డిఫరెన్స్ ఏంటి అంటే ఇన్ అంటే జస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీ కీస్ ఎక్కడ ఉన్నాయి అని అంటే బ్యాగ్లో ఉన్నాయని చెప్పామనుకోండి, జస్ట్ బ్యాగ్లో ఉన్నాయి అంతే, అలా చెప్పాం. ఇన్సైడ్ అంటే బ్యాగ్ లోపల ఎక్కడో ఉన్నాయి, బ్యాగ్లో ఇట్లా పెడితే ఇట్లా తీయడానికి వీలుగా ఉన్నప్పుడు మనం జనరల్గా ఇన్ అనేది వాడతాం. అది ఎక్కడో లోపల ఉంది, తీయడం కష్టం అన్నంత లోపలికి ఉండిపోయింది కీస్ అన్నప్పుడు మనం ఇన్సైడ్ని వాడతాం. ఓకే, కీస్ ఆర్ ఇన్సైడ్ ద బ్యాగ్. సో ఎక్కడో లోపల, పూర్తిగా లోపల ఉండిపోయింది అని అర్థం. ఓకేనా? అర్థమైంది కదా? జస్ట్ స్లైట్ డిఫరెన్స్, నో ప్రాబ్లం. మనకు ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ హియర్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఆన్ ప్రిపోజిషన్స్. ఓకే, ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ చూద్దాము, అప్పుడు మనకి ప్రిపోజిషన్ అనేది ఆ సెంటెన్స్లో మిగతా వర్డ్స్ తోటి ఎలాంటి రిలేషన్లో ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది, రైట్? సో లెట్స్ సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ద క్యాట్ ఈజ్ ఆన్ ద మ్యాట్, రైట్? The cat is on the mat. Here what is preposition?
ఆన్. ఆన్ అనేది ప్రిపోజిషన్ ఇక్కడ. ఎందుకు? క్యాట్ అనే నౌన్ మ్యాట్ మీద ఉంది. సో హియర్ ఆన్. ఆన్ ఈజ్ ద ప్రిపోజిషన్. ఎక్కడ ఉంది పిల్లి అంటే మ్యాట్ మీద ఉంది అనేది చెప్తుంది, రైట్? సో ఈ క్యాట్ యొక్క పొజిషన్ ఏంటనేది చెప్తుంది. సో ఇక్కడ మీనింగ్ ఏంటి? ఆన్కి అబోవ్, మ్యాట్ మీద ఉంది అనేది చెప్తుంది. ఓకే, రైట్? సో మనం ఏమనుకున్నాం మరి? నౌన్ యొక్క పొజిషన్ ఆ సెంటెన్స్లో మిగతా వర్డ్స్తో ఎలా ఉంది, నౌన్ యొక్క రిలేషన్ ఆ మిగతా వర్డ్స్తో ఎలా ఉంది ఆ సెంటెన్స్లో అనేది మనం అనుకున్నాం. సో మీరు ఇక్కడ చూస్తే మీకు అనిపిస్తుండొచ్చు, మేడం మరి మీరు చెప్పారు నౌన్కి సెంటెన్స్లో ఉన్న మిగతా వర్డ్స్తో ఉన్న రిలేషన్ చెప్తుంది అని చెప్పి అన్నారు కదా, మరి ఇక్కడ ఈ సెంటెన్స్లో చూస్తే 2 నౌన్స్ ఉన్నాయి కదా, మరి ఏ నౌన్కి ఉన్న రిలేషన్ అనుకోవాలి అనే డౌట్ వస్తుంది కదా. సో వెరీ గుడ్. సో నేను దాన్ని క్లియర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, హియర్ వీ హ్యావ్ 2 నౌన్స్, రైట్? వన్ ఈజ్ క్యాట్ అండ్ వన్ ఈజ్ మ్యాట్. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి అంటే మనము ఈ సెంటెన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే అసలు ఈ సెంటెన్స్ దేని గురించి చెప్పడానికి ట్రై చేస్తుందో ఒకసారి చూడండి. ఓకే, ఏ క్యాట్ ఈజ్ ఆన్ ద మ్యాట్ దేని గురించి చెప్పడానికి ట్రై చేస్తుంది? క్యాట్ గురించా మ్యాట్ గురించా? క్యాట్ గురించి. క్యాట్ గురించే అని ఎలా గుర్తుపట్టాలనేది ఒకసారి చూడండి. ఈ సెంటెన్స్ని ఒకసారి మీరు క్వశ్చన్ రూపంలో మార్చండి. యాక్చువల్గా చూడండి, ఇది ఒక ఆన్సర్. ఓకే, దీన్ని మనం క్వశ్చన్గా మారిస్తే వేర్ ఈజ్ ద క్యాట్ అనేది, అసలు పిల్లి ఎక్కడ ఉంది అనేది అక్కడ క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటి? పిల్లి మ్యాట్ మీద ఉంది. క్యాట్ ఈజ్ ఆన్ ద మ్యాట్, రైట్? సో హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ క్యాట్. సో హియర్ క్యాట్ ఈజ్ మెయిన్ నౌన్. ఎందుకంటే మనం ఈ క్యాట్ గురించి మాట్లాడుతున్నాం, ఈ నౌన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇది మెయిన్ నౌన్. మరి ఈ నౌన్ ఏంటి అంటే ఇది సపోర్టింగ్ నౌన్. రైట్? ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఒక సెంటెన్స్లో ఏ నౌన్ గురించి మాట్లాడుతున్నాం అని మీకు డౌట్ వచ్చినప్పుడు వెంటనే ఆ సెంటెన్స్ని మీరు ఒక క్వశ్చన్ రూపంలోకి మార్చుకోండి. అప్పుడు మీకు వెంటనే క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, ఏ నౌన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఎగ్జాక్ట్గా సేమ్ మనం నెక్స్ట్ సెంటెన్స్కి అప్లై చేద్దాం. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ సెంటెన్స్. ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్, రైట్? హియర్ వాట్ ఈజ్ నౌన్? బాల్. అనదర్ నౌన్ టేబుల్. అండ్ వాట్ ఈస్ ద ప్రిపోజిషన్ హియర్? Under, right? Here what is the question of this sentence? Where is the ball, right? Ball ekkada undi antunam. So we are talking about ball. So this is main noun and this is supporting noun, right? So ball ekkada undi ante table kinda undi ani cheptunam. So here under is the preposition. Under means below, right? Kinda. Next, క్లియర్గా అర్థమవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మీరు సొంతంగా చెప్పడం కోసం ట్రై చేయండి. ఓకే, ఐ పుట్ ద కీస్ ఇన్ ద బ్యాగ్. ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఐ పుట్ ద కీస్ ఇన్ ద బ్యాగ్. దట్ మీన్స్ హియర్ వాట్ ఈస్ ద నౌన్? కీస్ ఫస్ట్ నౌన్ అండ్ బ్యాగ్ ఈజ్ ద సెకండ్ నౌన్. సో హియర్ వాట్ ఈస్ ద క్వశ్చన్? వేర్ ఆర్ ద కీస్, రైట్? కీస్ ఎక్కడ ఉన్నాయి? సో కీస్ బ్యాగ్లో ఉన్నాయి. So here this is main, this is supporting, right? Here in is the preposition, right? In means inside. That means slight difference is there. Just bag lo unnai. Keys ekkada unnai? Bag lo unnai. Ante. Next, the school is near my house. Okay? What is the question of this sentence? Where is your school? Right? Where is your school? అప్పుడు మనకి స్కూల్ అనేది ఫస్ట్ నౌన్, హౌస్ అనేది సెకండ్ నౌన్. మనం స్కూల్ గురించి మాట్లాడుతున్నాం, రైట్? సో స్కూల్ ఎక్కడ ఉంది అంటున్నాం కాబట్టి స్కూల్ ఇంటికి దగ్గరలో ఉంది అని చెప్తున్నాం. సో నియర్ మీన్స్ దగ్గర, క్లోజ్, రైట్? నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్. ద బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ ఓవర్ ద ట్రీ, రైట్? ద బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ ఓవర్ ద ట్రీ. సో హియర్ first noun is bird, second noun is tree. What is the question of this sentence? Where the bird is flying, right? Bird ekkada fly chestundi ante over the tree. That means above the tree. Manamu bird ekkada fly chestundi annam kabatti manam we are talking about bird. So this is main, this is supporting, right?
So these are few examples of prepositions, right? On, under, in, near, over. These are few examples. Okay, right. Look at these sentences. Here we have a small story on prepositions. This story is about my room, right? So let's read the sentences. This is end of our topic. I'll read the sentences. You have to repeat after me. We have a small story here, right? So first sentence is, my bag is on the table, right? What is the preposition here? On, right? So first noun is bag, second noun is table, right? So read the sentence after me. My bag is on the table. Right, very good. Here preposition is on. Next sentence, my shoes are under the chair. Very good. So here shoes are noun here, and another noun is chair. Okay, so shoes ekkada unnayi ante chair kinda unnayi, under chair kinda unnayi అని చెప్తున్నాయి. So under is the preposition here. Okay, repeat the sentence after me, right? My shoes are under the chair. Very good. Next sentence, my books are in the shelf. Right. Next, here books are noun and shelf is supporting noun, and what is the preposition here? In, right? Books ekkada unnayi ante shelf lo unnayi, right? So here in is the preposition. Next, a fan is over my head. Good. A fan is over my head. That means fan is noun, head is another noun, and here over is the preposition. Fan tala paina undi. So here over is the preposition, right? Let's read this sentence. A fan is over my head. Good. Next, I like my room. Repeat it again. Good. So in this we have only one noun, room, and we don't have any preposition here because like is a feeling. There is no preposition, right? నౌన్ కి సంబంధించినటువంటి రిలేషన్ని మిగతా వర్డ్స్తో చూపించడానికి ఇక్కడ ఎటువంటి ప్రిపోజిషన్ లేదు. సో ఇందులో మనకి లేదని చెప్పుకోవచ్చు, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ప్రిపోజిషన్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద టాపిక్ వెల్. ఓకే, మళ్ళీ ఈ సెంటెన్సెస్ అన్నీ మీరు చదవండి. ఓకే, again and again you have to repeat these sentences. Okay, you have to practice these sentences at your home also. Okay, try to practice more sentences, right? Okay, that's all for today. I hope this topic is very clear to you, and try to use these sentences and words in your daily life and practice these sentences at your home and complete your homework and send it to me. If you like this video, please like and share, and don't forget to subscribe our channel. Be safe, have a good day. Bye.